4వ ఎపిసోడు. ఆ తర్వాత ప్రశ్నల వర్షం మొదలుపెట్టాడు భానుమూర్తి. మీకు ఏ రకమైన కథలంటే ఇష్టం? మంచి కథ అనిపించుకునేది ఏదైనా ఇష్టమే. ఇంకా నన్నేమో అడగొద్దు బాబోయ్ అన్నట్టుగా టక్కున చెప్పేసి తల తిప్పుకుంది. గోడ మీద పిల్లి వాటంలా జవాబు ఇవ్వకండి. నవరసాలు ఉన్నాయి కదా, ఏ రసం ఎక్కువ ఇష్టం మీకు అంటూ సాగదీశాడు. వదిలేలా లేడని అర్థమైంది. కరుణ రసం ఇష్టమని ఉన్నమాటే చెప్పింది. నవ్వితే కదా ప్రబుద్ధుడు. కరుణ రసమా? అయ్యోరమ్మా, ఈ వయసులో దీర్ఘం తీశాడు. శృంగార ప్రధానమైన కథలు ఇష్టం లేదా? అదో రకంగా చూశాడు. సాగర్కి కోపం వచ్చిన మాట నిజం. ఒక్కోసారి కోపాన్ని అదిమి పెట్టుకొని దాన్ని బయటికి వెళ్ళగక్కకుండా మౌనాన్ని పాటించడం కూడా కోపం వచ్చిందని తెలియజేయడమే అవుతుంది కదా. ఆ రోజు ఆదివారం, సెలవు రోజే. అయినా కూడా ప్రతిరోజు కంటే ముందే లేచి తయారైపోయింది మాలతి. పైగా సుమన్ని కూడా తొందరగా తయారవమంది. ఎందుకు, ఏం చేయాలంటూ విసుక్కున్నాడు. మా గ్రూప్ కొంతమంది కలిసి ఒక్కడికి బుద్ధి చెప్పడానికి వెళ్తున్నావు, నువ్వు కూడా చుద్దుగాని తమాషాగా పకపగా నవ్వాడు. మీ ఆడవాళ్ల చేత బుద్ధి చెప్పించుకునే మొగాడు కూడా ఉంటాడా? భుజాలు ఎగరేసి చులకనగా చూశాడు. ఆడవాళ్ళని అంత తేలిగ్గా తీసిపడేకు, న్యాయం కోసం పోరాడతాం భయపడకుండా. అబ్బా, కనుబొమ్మలు ఎగరేసి పెదవి విరిచాడు. ఇంతకీ ఏమిటో ఆ న్యాయ పోరాటం? ఎవరి మీద? ఉన్నాడులే ఒక అతను, మా ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు. అయితే ఏమిటి? అయితే ఏమిటా అంత కూల్గా అడుగుతున్నావేంటి? మేము వెళ్ళి గొడవ చేసి ఆ నిశ్చితార్థం ఆపడమే కాదు, మా ఫ్రెండ్ను పెళ్ళాడేదాకా ఊరుకోం, వెంట పడుతూనే ఉంటాం, బుద్ధి చెప్పి తీరుతాం. నీకేమన్నా మతిపోయిందా? మతి ఉంది కాబట్టే నాయన, అది లేకపోతే మాకెందుకని ఊరుకునేవాళ్ళం. మేమంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఇంకొక విషయం ఏమిటో తెలుసా? మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరింట్లో మగపిల్లలైనా సరే అలాంటి పిచ్చివాషాలు వేస్తే ఇక మీదట ఊరుకోం. వాడు మంచిగా వినకపోతే ఇంక జన్మలో వాడి పెళ్ళవకుండా ఉండేలా పథకాలు వేస్తాం అని అందరం శపథం చేసుకున్నాం. కోపంగా గట్టిగా అరిచి తల్లిని కేకేశాడు. ఏదేదో వాగుతోంది ఇది, దీన్ని బయటికి వెళ్ళనివ్వకు అంటూ ఆర్డర్ వేశాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది తప్ప ఏం మాట్లాడాలో తెలియలేదు ఆవిడకి. అన్నయ్య, మేం చేసేది మంచి పనే కదా, నీకెందుకు అంత కోపం? నీ స్నేహితుల్లో కూడా ఎవరైనా అలాంటి వెధవలు మోసగాళ్ళు అడ్రస్ ఉంటే మాకివ్వు, వాళ్ల పని కూడా పట్టేస్తాం. మా వాళ్ళు నీకు థ్యాంక్స్ చెప్తారు. రుసరుసలాడిపోయాడు సుమన్. నాకెందుకు కోపం అంటూ? నువ్వు ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటే మన ఇంటి పరువు పోతుంది, ఇంట్లో ఎవ్వరూ తలెత్తుకుని తిరగలేమంటూ చిట్టపట్టలాడిపోయాడు. మాలతికి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. ఇంటి పరువు గురించి ఆలోచించే మనిషి ఆయన గారు. అమ్మా నాన్నగారు ఆంక్షలు పెట్టకుండా స్వేచ్ఛ ఇచ్చారు కదా అని ఎంత దుర్వినియోగం చేస్తూ గడుపుతున్నాడు. పైగా తనకి నీతులు చెప్తున్నాడు. వెళ్ళొస్తానని తల్లికి చెప్పేసి బయలుదేరింది. అన్నయ్య వంక చూడకుండా బిగుసుకుపోయినట్టు నిలబడిపోయాడు సుమన్. చెల్లెలు ఇంటికి తిరిగి వచ్చేదాకా మధ్యాహ్నం వరకు కాలు గాలిన పిల్లిలాగా ఇంట్లో తిరుగుతూనే ఉన్నాడు. ఆదివారం వస్తే చాలు, మధ్యాహ్నం భోజనానికి కూడా ఇంటికి రాకుండా రాత్రి దాకా ఎక్కడెక్కడో తిరిగి ఎప్పుడెప్పుడో ఇంటికి చేరుకునే కొడుకు ఆ రోజు అసలు ఇల్లు కదలకపోవడం చాలా ఆశ్చర్యం అనిపించింది విశాలాక్షికి. మధ్యాహ్నం ఇంటికి వస్తూనే అమ్మా గ్రాండ్ సక్సెస్ అంటూ తల్లిని కౌగలించుకుంది మాలతి. అన్నయ్య చూస్తుండగా మొదలు చివర తెలియని ఆవిడ ఏమిటే అంటూ సంగతి తెలియపోయినా సంబరంగా నవ్వుతూ కూతురి ఆనందాన్ని తను కూడా పంచుకుంది. ఆ రాత్రి నిద్ర పట్టలే సుమన్కి. కాలేజీలో చేరినప్పటి నుంచి తన అలవాట్లు, నడవడిక, చిల్లర తిరుగుళ్ళు అన్నీ మనసులో మెదులుతూ తను అసలు ఎప్పుడైనా మనిషిలా మసులుకున్నాడా అన్న ఆలోచన ఇంతింతై కొండలాగా నిలిచి కళ్ళ ముందు అమ్మా నాన్న తనని నెత్తి మీద పెట్టి పెంచినందుకు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ క్లాసులు ఎగ్గొట్టి అమ్మాయిలతో తిరగడమే కదా తను చేశాడు. ఆ అమ్మాయిలే భయపడేటట్లు తనెందుకు భయపడాలి అని ఆలోచించాడే తప్ప అసలు ఎందుకు క్లాసులు ఎగ్గొట్టి తిరిగాను అని మాత్రం ఆలోచించలేదు. ఇప్పుడు అనుకుని ఏం లాభం? మార్కులు సరిగ్గా రాక పరీక్షలు తప్పిన ప్రతిసారి పోన్లేరా ఈసారి బాగా చదివి రాద్దులే అనడం తప్ప అమ్మ మంచి చెడు ఎప్పుడు చెప్పిందే లేదు, కేకలేసింది అసలే లేదు. నీకేంట్రా అందగాడివి, 1,000,000 మంది ఆడపిల్లలు క్యూ కడతారు నీకోసం అనేది అమ్మమ్మ.
అహంకారానికి ఆ రోజుల్లో బీజం పడినట్టుంది. వద్దొద్దు, బుద్ధి గడ్డి తిని తాను చేసిన తప్పులకి పెద్దవాళ్ళని ఎందుకు నిందించడం? చదువు మీద దృష్టి పెట్టవద్దని, మంచి అలవాట్లు చేసుకోవద్దని వాళ్ళు తనకి చెప్పారా? ఆడపిల్లల్ని మోసం చేయమని నేర్పించారా వాళ్ళు? రకరకాల ఆలోచనలతో తెల్లవారుజామున కునుకుబట్టింది సుమన్కి. ఆ కలత నిద్రలో ఏవేవో కలలు. మాలతి కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తోంది? చుట్టూ చేరిన వాళ్ళు అడుగుతున్నారు. ఆ పక్కనే నిలబడిన అబ్బాయిని చూపించి, మేమిద్దరం ప్రేమించుకున్నాం, నేను తల్లిని కాబోతున్నాను, పెళ్లి చేసుకోని అంటున్నాడు. అయ్యో, నా చెల్లెల్ని మోసం చేసిన వాడెవడు? వాడిని వదిలిపెట్టను. హఠాత్తుగా మెలకు వచ్చింది సుమన్కి. ఒళ్ళంతా చెమట్లు పట్టాయి. లేచిని కాసిని మంచినీళ్లు తాగి మళ్ళీ పడుకున్నాడు. ఈసారి అక్కడ కనిపించింది మాలతి కాదు, సుమతి. మాలతి అయితే జాలి పడతాడా తను? సుమతి అయితే జాలి కలగదా? ఎవరో ఎదురుగా నిలబడి అడుగుతున్నట్టే అనిపించింది. ఇదివరకు ఎప్పుడూ రాని ఆలోచనలు ఇప్పుడు ఎందుకు కలుగుతున్నట్టు? బహుశా తన చెల్లెలు కూడా ఎవరినైనా ప్రేమిస్తేనో, ఆ ప్రేమించిన వాడు మోసం చేస్తానో అన్న తలపులు మొలకెత్తినట్టున్నాయి. అవును, సందేహమే లేదు, అది నిజమే. అయినా ఇన్నాళ్ళు రాని ఆలోచనలు ఇప్పుడెందుకు వస్తున్నట్టు? మాలతి స్నేహితురాళ్ళు కలిసి తనబోటి వాళ్ళ పని పట్టదలుచుకున్నారని భయం మొదలైందా తనలో? సామధాన భేద దండోపాయాలన్నీ అమ్మమ్మ అంటూ ఉండేది. తనలాంటి వాళ్ళ మీద అవన్నీ ప్రయోగించినా తప్పులేదేమో. అంతవరకు పరిస్థితి పోనివ్వకుండా మనిషిలో మార్పు కలిగితే అదే కదా గొప్ప. సుమతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి లొంగ తీసుకున్న మాట నిజం. అటువంటప్పుడు తప్పు తనదే కానీ ఆమెది కాదు కదా. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పుడు. నింద ఆమె మీదకి తోసి వేయడానికి లేదు. ఎందుకంటే మనస్ఫూర్తిగా తనని నమ్మింది ఆమె. నమ్మకం తన మీద ఉంచినందుకు జీవితాంతం ఆమెకి రుణపడి ఉండాల్సింది పోయి మోసం చేసి ఆమెకు జీవితమే లేకుండా చేయాలని చూస్తున్నాడే తను. ఇది ఎంతవరకు న్యాయం? ఇంకా పుట్టగతులుంటాయా తనకి? ఆలోచనల్లో తనలా మొలకలై సుమన్ చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. కొద్దో గొప్పో మనసంటూ ఉన్నవాడు కాబట్టి. ఆలోచిస్తున్న కొద్దీ భవిష్యత్తు అంధకారమే అనిపిస్తోంది సుమతికి. తన మంచి కోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ తొందర పడవద్దని మరీ మరీ చెప్పింది సాగరి. కానీ ఎన్నాళ్ళు? దాస్తే దాగేది కాదు, తన శరీరంలోనే మార్పు. ఈరోజు కాకపోయినా రేపైనా నలుగురికి తెలిసిపోతుంది. ఆత్మహత్య తప్ప వేరే గతి లేదు తనకి. ముందు వెనక చూడకుండా, మంచి చెడు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు నడుచుకునే తనలాంటి వాళ్ళకి కన్నీరే మిగులుతుందేమో. దుఃఖాన్ని లోపల అణిచిపెట్టుకుంటూ కిటికీ దగ్గరకు వచ్చిన సుమతికి తమ ఇంటి వైపే వస్తున్న సుమన్ కనిపించి బొమ్మల్లే నిలబడిపోయింది. కళ నిజమా? ఎవరు అంటూ తలుపు తీసింది సుమతి తల్లి. నా పేరు సుమన్ అంటూ లోపలికి అడుగు వెయ్యబోయాడు. కంగారు పడింది ఆవిడ. ఆగాగు, ఎవరి కోసం? సుమతి. అసలు సుమతి నీకెలా తెలుసు? కాలేజీలో ఫ్రెండ్. ఇంకా అంతకంటే ఎక్కువ ఏమీ మాట్లాడలేదు సుమన్. ఆవిడ మొహంలో మార్పులు గమనించాడు. రాత్రికి రాత్రి తనలో మార్పు కలిగిందంటే నమ్మగలదా సుమతి అన్న ఆలోచనలో పడ్డాడు. ఇంకా గదిలోంచి యువతలకి రాకుండా ఉండలేకపోయింది సుమతి. ఇన్నాళ్ళు మొహం చాటేశాడు. ఇప్పుడెందుకు వచ్చినట్టు? తన బతికే ఉందా, ఆత్మహత్య చేసుకుందా తెలుసుకోవడానిక? కళ్ళల్లో తడిని రుమాలతో అద్దేసుకుంది. లోపలికి రావచ్చునా అండి అని అంత ధైర్యంగా అతను అడుగుతుంటే ఆశ్చర్యంగా చూసింది. తల్లి పక్కకి తప్పుకుని అతనికి దోవ ఇవ్వడం, తన వైపు కోపంగా చూడడం గమనించింది. నన్ను క్షమించమని నిన్ను అడగడానికి, మన పెళ్లి గురించి మీ అమ్మ నాన్నగారితో మాట్లాడడానికి వచ్చాను సుమతి. ఒక్క ముక్కలో తను వచ్చిన కారణం చెప్పాడు. నమ్మలేనట్టు చూస్తూ ఉండిపోయింది సుమతి. నీకు ఇతను తెలుసా అంటూ తల్లి అడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడి తెలుసు అన్నట్టు తలూపింది. నువ్వు లోపలికి వెళ్ళు, నాన్నగారిని రమ్మను అంటూ ఆవిడ అదో రకంగా చూడడంతో మౌనంగా లోపలికి నడిచింది. ముందు గదిలోకి వచ్చిన తండ్రి పాండురంగారావుకి చేతులు జోడించి తనని తాను పరిచయం చేసుకున్నాడు సుమన్. కూర్చోమన్నట్టుగా చేత్తో కుర్చీ చూపించి ఎదురుగా కుర్చీలో తను కూర్చున్నాడు ఆయన. అసలు విషయం విన్నాక కాసేపు మాట్లాడలేదు. ఆ తర్వాత నోరు విప్పాడు. అయితే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నారన్నమాట. అవునండి, కానీ మన కులాలు ఒకటి కాదని ఇప్పుడు నువ్వు చెప్పిన నీ వివరాలను బట్టి తెలిసింది. ఆ పట్టింపు నాకు చాలా ఉంది. ఈ పెళ్లి జరగద్దు.
నువ్వు వెళ్ళొచ్చు నిక్కచ్చిగా చెప్పేశాడు ఆయన. ఈ కాలంలో కూడా మీరు చిన్నగా నసిగాడు. ఏ కాలం అయితేనే నా పద్ధతులు నావి టక్కున కొట్టినట్టు జవాబిచ్చాడు. మీరు అలా అంటే మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి ఉంటుంది, వినయంగా ఆయన స్థిరంగా చెప్పాడు సుమన్. కోపంతో పాండురంగారావు మొహం ఎర్రబడింది. కానీ అవే మాటలు గదిలోకి వినపడి సుమతి మొహం విప్పారింది సంతోషంతో. సుమతిని ఒక్కసారి పిలుస్తారా ధైర్యంగా అడిగేశాడు. ముందు నువ్వు బయటికి నాడు. తండ్రి గొంతుకులోని కాఠిన్యాన్ని గమనించి అప్రయత్నంగా యువతలకు వచ్చింది సుమతి. నువ్వు లోపలికి నడు అంట ఆయన వేసిన కేకకి భయం కలిగిన మాట నిజమే, కానీ కదల్లేదు. అక్కడి నుంచి తల్లివైపు చూసింది. సుమన్ మాటలకి వ్యతిరేకత కనిపించలేదు ఆవిడ మొహంలో. అది కొంత నయమే అనిపించింది. నాన్నగారు, దయచేసి మా పెళ్లికి అడ్డు చెప్పకండి తెల్లబోయాడు పాండురంగారావు కూతురి స్వరంలో కనిపించిన స్థిర నిశ్చయానికి. మరుక్షణమే ఒంటికి కారం రాసినట్టయి మండిపడ్డాడు. నేను చేసుకుంటే సుమన్నే చేసుకుంటా తప్ప వేరెవ్వరిని చేసుకునే ప్రసక్తే లేదు నాన్నగారు. ఇప్పుడు ఇక్కడికి రాకపోయినా కూడా కొద్ది రోజుల్లో ఈ విషయం మీకు చెప్పేదాన్ని. నేను మనస్ఫూర్తిగా ఇతన్ని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలి అని అనుకున్నాను. తల్లి కాబోతున్నానని తెలియగానే మళ్ళీ కనిపించలేదు మనిషి. ఒక్క క్షణం ఆగి నెత్తిన పిడుగుపడ్డట్టయి వింటున్నారు భార్యాభర్తలు ఇద్దరు. అతనంతట అతనే వచ్చి అడిగితే తప్ప నేను అతన్ని వెతుకుంటూ వెంటబడి కాళ్ల మీద పడదలుచుకోలేదు. ఏం జరిగితే అదే జరుగుతుందన్న మొండి ధైర్యంతో ఉన్నాను. మనసు మారి అతను వచ్చాడు. క్షమించమని అడిగాడు. ఇప్పుడు మీరు కాదనడం సమంజసమేనా? ఆలోచించండి. ఇంకేం మాట్లాడగలడా తండ్రి? ఎక్కడ లేని నీరసం ఆవహించిన వాడిలాగా కూర్చుండిపోయాడు కుర్చీలో. కూతురు మొహంలోకి చూడ్డానికి ఇష్టపడలేదు. తల్లి కాబోతోంది అనే మాట జీర్ణించుకోలేకపోతున్నాడు. ఏదో గోడతో మాట్లాడినట్టు అన్నాడు భార్యతో. నీ కూతురు చేసిన ఘనకార్యానికి ఆనందంగా ఉంది కాబోలు నీకు. మన పరువు గంగలో కలపడానికి ఎవరినో చేసుకుంటానంటోంది. ఎలా ఒప్పుకుంటావు అని కోపంగా ఆయన అరుస్తుంటే ఏడవాలో నవ్వాలో తెలియలేదు ఆవిడికి. తల్లి కాబోతోందని చెప్పింది కదండి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయకపోతే పరువు గంగలో కలుస్తుంది కానీ చేసినందువల్ల కాదని మాత్రం తెలీదా? ఈ మనిషికి దగ్గరగా వచ్చి నచ్చ చెప్పపోయింది. నువ్వు నాకేం చెప్పొద్దు అంటూ విసురుగా ఒక్క తోపు తోశాడు. ఆ తోపుకి వెళ్ళి అక్కడున్న ఇనుప స్టాండ్ మీద పడింది ఆవిడ. పెద్ద దెబ్బే తగిలింది. ఆ రక్తం చూసి కంగారు పడ్డాడే గాని మనిషిలో చలనం లేనట్టుగా ఉండిపోయాడు. సుమతితో పాటు సుమన్ కూడా ఆవిడని లేవదీసే ప్రయత్నం చేశారు. నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తాను, డాక్టర్ దగ్గర తీసుకెళ్దామంటూనే గబగబా బయటికి పరిగెత్తాడు. అప్పుడు లేచాడు కుర్చీలోంచి పాండురంగారావు. వాడెవడు నా భార్యని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి అంటూ. అసలే తండ్రి చేసిన పనికి ఒళ్ళి మండిపోతున్న సుమతికి మేమిద్దరమే తీసుకెళ్తున్నాం, మీరు రావద్దు అనేసింది విసురుగా. అన్నట్టే తన హ్యాండ్ బ్యాగ్లో కొంత డబ్బు పెట్టుకుని సుమన్తో పాటు బయలుదేరింది ఆటోలో. అప్పుడు వర్షించాయి కళ్ళు ఆగకుండా. అప్రయత్నంగా ఆమె భుజం చుట్టూ చెయ్యేశాడు సుమన్. ఓదార్పుకు చిహ్నంగా తనను చుట్టిన ఆ చేతులు ఓ నమ్మకంలా, ఓ స్నేహంలా, ఓ తోడులా అనిపించి మనసు కాస్త సేదదీరినట్టు అనిపించింది సుమతికి. 4 రోజులు మంచం నుంచి లేవలేకపోయిన తల్లికి అన్నీ తానే అయి దగ్గరుండి చూసుకుంది. సుమన్ కూడా ఇంట్లో మనిషిలా అన్ని విధాలా సాయపడ్డాడు. పాండురంగారావుకి పుండు మీద కారం చల్లినట్టుగా ఉంది. భార్య మంచం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆమె మొహం తిప్పుకుంటోంది. ఇది మరింత కష్టంగా ఉంది. రిజిస్టర్ మ్యారేజ్కి ఏర్పాట్లు చేసుకోమని కూతురుతో ఆవిడ చెప్పడం విన్నాడు. 4వ రోజు కాళ్ళు చేతులు కట్టేసినట్టుగా అయింది. అర్థమైంది పరిస్థితి. తన మర్యాద తనే పోగొట్టుకున్నాడు. కూతురు చదువుకున్న నాళ్ళు ఒక్కరోజంటే ఒక్కరోజన్నా ఎలా చదువుతోంది, ఎక్కడెక్కడ తిరుగుతోంది, ఎవరెవరితో స్నేహాలు చేస్తోంది, క్లాసులకి సరిగ్గా వెళ్తోందా లేదా అన్న విషయాలు ఎప్పుడైనా పట్టించుకున్నాడా తను? కనీసం ఇప్పుడైనా తల్లిని కాబోతున్నాను అని చెప్పినప్పుడైనా బాధ్యతగా తను నిర్వర్తించవలసిన పని ఏమిటి అని ఒక్క క్షణం ఆలోచించాడా? అహంకారంతో కోపతాపాలు ప్రదర్శించడమే తండ్రిగా తన కర్తవ్యం అని అనుకున్నాడు. భార్య పట్ల ప్రవర్తించిన తీరుకి ఆమె దృష్టిలో కూడా చులకన అయిపోలేదా? ఇన్నేళ్ల కుటుంబం మీద ఏమాత్రం శ్రద్ధ చూపకుండా భార్య మాటలకి విలువ ఇవ్వడం చిన్నతనంగా భావించే తన మనస్తత్వానికి ఎంత బాధని మనసులో అణుచుకుని గడుపుతోందో ఆమె. ఈ ఆలోచనతో ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఆయనకి.
అసలు ఇన్నేళ్ళు సంసార జీవితంలో ఈ రకమైన మానసిక విశ్లేషణ చేసుకున్నది ఇప్పటికైనా కూతురి మూలకంగానైనా తన ప్రవర్తనలోని లోపాలు తెలిసి వచ్చాయా అని అనిపించింది ఆయనకి. జరిగిపోయినవి ఎలాగో జరిగిపోయాయి. ఇప్పుడు జరగవలసినవైనా ఎవరి మనసు నొప్పించకుండా వాళ్ళ ఇష్టప్రకారం చేయవలసిన బాధ్యత ఉంది కదా. అలా అనుకుంటున్న తర్వాత ఎంతో ప్రశాంతత లభించింది. కూతురు కోరుకున్న వాడితో పెళ్లి జరిపిస్తే అక్కడికి తానేదో చులకనైపోతాడు అని భావించడం తప్పే కదా. ఇంట్లోంచి బయలుదేరి గెంటేస్తే పరువు దక్కుతుందని అనుకోవడం ఎంత అవివేకం. ఆ పెళ్ళేదో మనస్ఫూర్తిగా తన చేతుల మీదుగా జరిపిస్తే తన మర్యాద దక్కుతుంది. వాళ్ళు సంతోషిస్తారు. పిల్లల ఆనందమే కదా పెద్దలకు కావాలి. ఈ నిర్ణయం మనశ్శాంతినివ్వడమే కాదు, ఆవేశాన్ని కూడా తగ్గించింది పూర్తిగా. తెల్లవారి నిద్రలేస్తూనే కూతురి పెళ్లికి తన ఆమోదం తెలియజేశాడు. సుమతి ఆనందానికి అంతే లేకపోయింది. మనసులో సాగర్ని తలుచుకొని చేతులు జోడించుకుంది. అక్కడ సుమన్ ఇంట్లో మాలతి కూడా అంతే. అన్నయ్యలోని మార్పుకి, తీసుకున్న నిర్ణయానికి సంతోషిస్తూ సాగర్కి కృతజ్ఞతలు చెప్పేందుకు బయలుదేరింది. రోజుకి భానుమూర్తి మాటలు, ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటున్నాయి సాగర్కి. ఒకరోజు లంచ్ టైం తినబోతుంటే, మీరు తెచ్చుకున్నది నాకు రుచి చూపించరా అనడంతో ఆ అతి చనువుకి చిరాకు పడింది. నోరు తెరిచి అడిగాడు కదా అని ఇస్తే ఊరుకుంటాడా? తాను తెచ్చింది రుచి చూడమని ఇవ్వడు. ఇంత అతి చనువు అవసరమా? మనిషి మంచివాడిగా తన మనసుకు అనిపించినప్పుడు ఎలా చనువు ఇవ్వగలదు? ఎందుకు ఇవ్వాలి? అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు కదా అన్నారు పెద్దలు. మొదటిసారి కట్ చేయడం మంచిది. ఎవరు తెచ్చుకున్నవి వాళ్ళు తినడం కంటే ఉత్తమం మరొకటి లేదనుకోండి. ఆ మాట అంటున్నప్పుడు తల ఎత్తకపోవడమే కాదు, ఇంకొకసారి ఎప్పుడు ఈ టాపిక్ తీసుకురావద్దు అన్నంత స్థిరంగా అంది. మరొక రోజు అతను అన్న మాటకు ఒళ్ళు మండుకొచ్చింది. మా అన్నయ్య అడుగుజాడల్లో నేను కూడా నడుద్దామనుకుంటున్నానండి. అందుకే ఎవరినైనా ప్రేమించాలని నిశ్చయించుకున్నాను. ప్రేమ పెళ్లి విషయంలో మీ ఉద్దేశం ఏమిటండి? ఎన్నాళ్ల బట్టో తనతో పరిచయం ఉన్నవాళ్లాగా, ఎంతో చనువు తన మధ్య ఉన్నట్టుగా ఏది పడితే అది నోటుకొచ్చినట్టు మాట్లాడే అతని తీరు భరించడం రోజుకి కష్టంగానే ఉంది సాగర్కి. ప్రదీప్ మంచితనం చూసి ఓర్పుగా భరిస్తోంది. ఇలా ఉద్యోగంలో చేరగానే అలా తోటి ఉద్యోగస్తుడి మీద నింద వేయడం, ఆరోపణలు చేయడం చేస్తోందని, అతను తన గురించి ఎక్కడ తప్పుగా అనుకుంటాడోనన్న భయం ఆ ఓర్పునిస్తోందని. పని తనకి బాగా అలవాటైపోయాక ప్రదీప్ ఢిల్లీ వెళ్ళిపోతాడు. 4 రోజుల్లో వస్తానని తనకి భానుమూర్తికి చెప్పాడు వెళ్ళేటప్పుడు. ఆ మర్నాడు సాయంత్రం సాగరి ఆఫీస్ నుంచి బయలుదేరుతుంటే సరదాగా హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదాం పదండి అంటూ చొరవగా దారికి అడ్డంగా నిలబడ్డాడు భానుమూర్తి. కోపం కలిగినా కూడా సహనంతో జవాబిచ్చింది. ఏమనుకోకండి, నాకు అలాంటి అలవాటు లేవు. పక్కపక్క నవ్వాడు. ఒకసారి చేసుకుంటే కదా ఎవరికైనా అలవాటు అయ్యేది. వయసులో ఉన్నవాళ్ళమా మాత్రం కలిసి కాఫీ తాగడానికి వెళ్ళకూడదా? ఆ నవ్వు, ఆ మాటలు కంపరం పుట్టించాయి ఆమెకి. కలిసి కాఫీ తాగడానికి వయసుతో సంబంధం లేదు. రంగస్వామిని తీసుకెళ్ళండి. మరి ఒక్క నిమిషం అక్కడ నిలబడకుండా గబగబా బయటకు వచ్చేసింది. ఆ ప్రదీప్ ఇలాంటి వాడికి ఉద్యోగం ఇచ్చాడేంటో, ఇంకెవరు దొరకనట్టు అడుగులు చరచరా పడ్డాయి చిరాకుతో. ఆ రోజు ఎప్పుడు కంటే మరింత షోక్గా తయారై ఆఫీస్కి వచ్చిన భానుమూర్తిని కొంచెం చిరాగ్గానే చూశాడు రంగస్వామి. అతడికి మొదటి నుంచి కూడా భానుమూర్తి మీద సదాభిప్రాయం లేదు. వెకిలి వేషాలు వేసేవాళ్లాగానే అనిపించాడు. ఈ మనిషితో కలిసి పని చేయాలా పాపం అనుకుని జాలిగా తోచేది సాగర్ మీద. అయినా అయ్యగారికి ఇంతకంటే మంచివాడు దొరకలేదా పనికి అని కూడా అనిపించేది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రదీప్ ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా బయట పనుల మీద తిరుగుతున్నాడు. అతని వెంట మరో 2 అసిస్టెంట్లు ఉంటారు. బయట పనుల మీద వెళ్ళేటప్పుడు వాళ్ళ ముగ్గురు కూర్చుని ఆఫీసు అపార్ట్మెంట్ వేరే చోటికి మంచి సెంటర్లో ఉంటుంది. ఈరోజైనా మీరు నాతో సాయంత్రం కాఫీకి రావడానికి సిద్ధపడాలి, ఎందుకంటే నా పుట్టినరోజు ఇవాళ అంటూ తన కుర్చీలో కూర్చోకుండా సాగర్ ముందు బల్ల ముందు నిలబడ్డాడు భానుమూర్తి. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి నేను రాను సారీ అనేసి వెళ్ళి బీరువాలోంచి వైతాళికులు పుస్తకం తీసుకుని తన కుర్చీకి దూరంగా జరుపుకొని తలెత్తకుండా పుస్తక పట్టణంలో పడిపోయింది సాగరి. రంగస్వామిని పిలిచి మా ఇద్దరికి ఏదైనా స్వీట్ చేసి పెట్టు, ఇవాళ నా పుట్టినరోజు అన్నాడు భానుమూర్తి. రంగస్వామి మాత్రమే కాదు,
సాగర్ కూడా తెల్లబోయింది. రంగస్వామి, నా కోసం ఏమీ వద్దు, నేను తినను, ముందే చెప్తున్నా అంటూ స్థిరంగా పలికింది. నాకు తెలుసమ్మా, నేను ఇప్పుడేమీ చెయ్యబోవట్లేదు. చిన్నగా సణుగుతూ భానుమూర్తి వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు రంగస్వామి. పళ్ళు కొరుక్కుంటూ కూర్చున్న చోటు నుంచి లేచి చిరాగ్గా బయటికి మొక్కల్లోకి వెళ్ళాడు భానుమూర్తి. మరొక 10 నిమిషాల్లో రంగస్వామి గొంతు గట్టిగా వినపడింది. ఏమైందా అని కిటికీ దగ్గరికి వెళ్ళి చూసింది సాగరి. చెట్లున్న గులాబీ పూలు ఒక్కొక్కటి కోసి రేకులు తుంపి మట్టిలో పడేస్తున్నాడు భానుమూర్తి. ఏం పని చేస్తున్నావు అంటూ అరుస్తున్నాడు రంగస్వామి. నీకెందుకు, నా ఇష్టం, నువ్వు లోపలికి నాడు అంటున్నాడు భానుమూర్తి. అతని ప్రవర్తనకి అసహ్యంతో పాటు ఎందుకో తెలియదు కానీ భయం కూడా వేసింది సాగర్కి. ఎందుకు అలా చేస్తున్నాడు? తన మీద కోపం ఆ పూల మీద చూపిస్తాడా? అయినా తన మీద కోపం చూపడానికి అతనివుడు మధ్యన. ఇదేమన్నా ఆఫీస్ విషయమా? తన మీద అథారిటీ ప్రదర్శించడానికి, కోపాలు చూపించడానికిను? అర్థం కాలేదు. ఇంతలో ఫోన్ మోగడంతో మనసు కుదుట పరుచుకుందుకు ప్రయత్నిస్తూ వెళ్ళి రిసీవర్ చేతిలోకి తీసుకుంది. ఆ తర్వాత నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వస్తుండడంతో మనసు కాస్త తిప్పుకోగలిగింది. కానీ ఆ రోజు రాత్రి అన్నం సహించలేం. నిద్ర పట్టని కళ్ళ ముందు నేల రాలిన గులాబీ రేకులే, జాలిగా చూస్తున్న గులాబీ మొక్కలే. మర్నాడు మామూలు సమయానికే లేచి తయారైంది. కానీ బయలుదేరుతుంటే అక్కడ ఏ రకమైన పరిస్థితి ఎదుర్కోవాలో ఏమిటో అన్న భయం తొణికిసలాడింది మనసులో. అంతలోనే నవ్వొచ్చింది. ఇంత పిరికిగా తనెప్పుడు తయారైందా అని. ఎందుకో గాని ఆ రోజు భానుమూర్తి ఆఫీస్కి రాలేదు. బతికాన్రా దేవుడా అనుకుంది. ప్రదీప్ భోజనానికి ఇంటికి రానని ఫోన్లో రంగస్వామికి చెప్పాడు. అందుకే అతని కోసం ఎదురు చూడకుండా తన భోజనం కానిచ్చి ఆఫీస్ గదిలోకి వచ్చాడు రంగస్వామి. అప్పుడే సాగరి తినడం కూడా పూర్తయింది. అమ్మాయి గారు, ఆ భానుమూర్తి అర్పులకి అథారిటీకి మీరు భయపడిపోకండి అంటూ కాస్త దూరంలో నేల మీద చెత్తకిలబడ్డాడు. నువ్వున్నావుగా, నాకు ధైర్యమే అంటూ నవ్వింది. అది ఊరికే అన్నమాట కాదు, మనస్ఫూర్తిగానే అంది. పాపం పెద్దబ్బాయి గారి కథ చెప్తానన్నానుగా, మీకు చెప్పమంటారా? అనుమతి కోసం చూశాడు రంగస్వామి. మీ బాబుగారే స్వయంగా చెప్పారులే నాకు అనేసరికి, చెప్పారా పాపం అంటూ నెట్టుడ్చారు. నీకు వీళ్ళ కుటుంబము ఎప్పటి నుంచో తెలుసా రంగస్వామి? అడగకుండా ఉండలేకపోయింది. ఎన్నేళ్ల కిందటో వీళ్ళ మామయ్య నన్ను ఢిల్లీ తీసుకెళ్ళి వాళ్ళింట్లో పనికి పెట్టుకున్నారు తల్లి. అన్ని పనులు చేసేవాడిని, ఇంట్లో మనిషిలాగే అందరూ చూసుకునేవారు నన్ను. ఇక్కడ ఇల్లు పెద్దబాబు గారు కొన్నాకే నన్ను ఇక్కడ ఇల్లు చూసుకోమని తీసుకొచ్చి పెట్టారు. ఈ ప్రదీప్ గారికి అన్నయ్య ఉండేవాడట కదా, మరి ఈయన్నే నువ్వు పెద్దబాబు గారు అంటావెందుకు? ఆ బాబుగారు పోయారు, లేరు కదా, అందుకని ఈ బాబుగారే పెద్దబాబు గారు అయిపోయారు నాకు. వారి కొడుకుని, ఆ పిల్లాన్ని చిన్న బాబని పిలిచేవాళ్ళం కదా. ఆ వదిన గారు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏమిటో వింతగానే ఉంది. ఆ తల్లి చాలా మంచిదమ్మా. అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నా కూడా అణికి మణి ఉందేదమ్మా. ఏం లాభం? ఆ అన్నగారి మనసు అనుమానాల పుట్ట. అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఆ తల్లిని అనుమానంతో ఎంత హింస పెట్టేవాడో. 24 గంటలు చిత్రహింసలు పెడుతూ నరకం చూపించాడు. ఎవరు ఆమెతో మాట్లాడినా ఆమె అందగత్తె కాబట్టి ఆమెను బుట్టలో వేసుకోవడానికే వాళ్ళు చూస్తున్నారని అనుకునేవాడు. ఎవరు పలకరించినా నోరు విప్పవద్దని ఆంక్షలు పెట్టేవాడు ఆమెకి. ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు, ఇంటికి వచ్చిన అతిథులు ఎవరికీ కనిపించకుండా గదిలో కూర్చోమని, ఎవరిని పలకరించడానికి వీల్లేదని, తన మాట కాదని ఎవరికైనా కనిపించినా ఎవరినైనా పలకరించినా చంపేస్తానని బెదిరించేవాడు. ఆ తల్లి ఓసారి నాతో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఇరుగు పొరుగు పెద్దలతో చెప్పి బాబుగారిని కాస్త మంచి చెడు చెప్పమని అడుగుతానమ్మా అంటే, అయ్యో ఆ పని మాత్రం చెయ్యకు, రేపే మన ఇద్దరు శవాలు ఊరవతలు ఉంటాయి. ఉచ్చం నీచం లేని మనిషి, మన ఇద్దరి మీద కథ అల్లి ఊరంతా చాటినా చాటగలడు అంది ఆ తల్లి. వింటున్న సాగరికి మతిపోయింది. దినపత్రికలు, వారపత్రికలు అన్నీ ఆ బాబుగారు ఇంగ్లీష్వి, హిందీవి కొనేవారు. కానీ ఆ తల్లిని చదవనిచ్చేవారే కాదు. లోపలికి తీసుకెళ్తే ఆమె చూస్తారని అన్ని పుస్తకాలు తన ఆఫీస్లోనే ఉంచుకునేవారు. డబ్బున్న వారింట్లో పుట్టిన పిల్ల అయినా కూడా గర్వం అనేదే లేకుండా ఎంతో ఓర్పు, సహనంగా చూపించేది. కానీ ఈ అన్నాళ్ళని అలా గదిలో మగ్గిపోగలదు, ఎంతకను ఓర్చుకోగలదు? విరక్తి పుట్టదా? దేనికైనా ఒక హద్దంటూ ఉంటుంది కదా అమ్మాయి గారు. చివరికి ఇల్లు వదిలిపెట్టి పోయే పరిస్థితి తీసుకొచ్చాడు ఆ కట్టుకున్న వాడే. రంగస్వామి గొంతు జీరబోయింది. నిజమేమిటో తెలిసేసరికి సాగరి మనసు అల్లా కల్లోలమే అయింది. సాగరం వల్లే. ఎంత ఘోరం, ఎంత అన్యాయం. ఉన్నవాళ్ళ అమ్మాయే కదా,
పుట్టింటికి వెళ్ళలేదా మరి సందేహంగా అడిగింది. పుట్టింటికి పోలేదు. పెళ్ళైన ఏడాదికే తండ్రి పోయాడు. అక్కడున్నది సవత్తల్లి. ఆవిడ తమ్ముడు చేరాడు. ఆ ఇంట్లో సందు దొరికితే ఈమెను కాటేద్దామని చూస్తూ ఉండేవాడు. అక్కడికి పోతే వాడికి బలి కావడం ఖాయమని అభిమానం ఉన్న పిల్ల పుట్టింట్లో అడుగు పెట్టలేకపోయింది. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.